ప్రస్తుత కాలంలో ఉమ్మడి కుటుంబాలు కనుమరుగవుతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో ఓ కుటుంబం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం గ్రామంలో 5 తరాలకు చెందిన వారు 150 మందికి పైగా సంక్రాంతి సందర్భంగా ఒకే చోట చేరి సందడి చేశారు. ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారంతా గత 7 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం భోగి పండుగ రోజు కలుసుకొని అందరూ కలిసి భోజనం చేసి రోజంతా ఆటపాటలతో సందడి చేస్తున్నారు. కుటుంబ ఆత్మీయ సమ్మేళనం కోసం అమెరికాలో ఉంటున్న వారు కూడా హాజరయ్యారు. ఇప్పటి వరకు ఎటువంటి గొడవలు లేకుండా తామంతా కలిసే ఉన్నామని, భవిష్యత్తులో తమ పిల్లలు కూడా ఇలానే కలిసి ఉండాలన్నదే తమ అభిమతం అంటున్నారు. అందుకే ఇలా ప్రతి సంవత్సరం అందరూ కలుస్తున్నామన్నారు. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతున్న ప్రస్తుత తరుణంలో అందరూ ఇలా ఒకే చోట కలుసుకోవడం పట్ల గ్రామంలో అందరూ వీరిని అభినందిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. దాదాపుగా ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోతున్నటువంటి దశలో అందరూ కూడా పండగకే కలిసేది. కానీ ప్రస్తుతం మారుతున్నటువంటి ఈ కాలంలో అందరూ కూడా కుటుంబాలు కలవటం చాలా అరుదైనటువంటి విషయం అయింది. కానీ ఖమ్మం జిల్లా వి వెంకటాయపాలెం గ్రామంలో 5 తరాలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ప్రతి సంక్రాంతికి ఇక్కడ కలిసి వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ విశేషాలతో పాటు ఒకరి కష్ట సుఖాలు అందరూ కూడా పాలు పంచుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబ సభ్యులు 5 తరాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక చోటకి చేరి పండగని చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎప్పటి నుంచి మీరు ఇట్లా చేసుకుంటారు? అసలు ఎంతమంది కలుస్తారు? అసలు ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఇలా చేసుకుంటున్నామండి. ఇది ఖమ్మం జిల్లాలో మా ఫ్యామిలీ అందరం కలిసినట్టుగా ఇంకా ఎవరు కూడా కలవట్లేదు. అందరూ కూడా కలవాలనుకుంటున్నాను. ఇది బాపమ్మ రామయ్య గారి కుటుంబ ఆత్మీయ కలయిక అండి. ఒక తరం కాదండి, 7 తరాల పిల్లలు, పెద్దలు, అందరూ కోడళ్ళు, కొడుకుల యొక్క పిల్లలు, కొడుకుల యొక్క మళ్ళీ పిల్లలు, మనవళ్ళు, మనమరాళ్ళు అందరము కలిసి చేసుకుంటున్నామండి. మా కుటుంబము అందరికీ ఖమ్మం జిల్లాలో ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నానండి. ఈ అందరం ఇలా కలిసిమెలిసి ఉన్న ఎన్ని మనస్మర్థలున్నా ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఇలా కలిసిమెలిసి ఉండాలి. అన్ని కుటుంబాలు కూడా మాలాగే ఆత్మీయ సమ్మేళనం కలుపుకొని చేసుకోవాలని కోరుకుంటున్నామండి. మా కుటుంబ సభ్యులందరికీ కూడా మా పితృదేవతల యొక్క ఆశీర్వాదములు ఉంటాయని, ఒక తరం కాదండి 7 తరాల పితృదేవతలు మమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నానండి. అందరికీ అష్టైశ్వర్యములు, ఆయురారోగ్యములు, సుఖ సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి కుటుంబం? నేను బాపమ్మ గారి మనవరాలనండి. మేము ఇప్పుడు ప్రస్తుతం యుఎస్లో ఉంటున్నాము ఫ్యామిలీతోటి. ఇప్పుడు పిల్లలతో పాటు ఇక్కడికి వచ్చాము. ఈ ప్రతి సంవత్సరము కాకపోయినా మాకు అవకాశం దొరికినప్పుడల్లా ఇంతమంది పెద్దలతోటి, చిన్నపిల్లలతోటి, మా తోటి వారితో అందరితో కలవటం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి సమ్మేళనం అనేది ప్రతి సంవత్సరము ఎప్పటికీ కంటిన్యూ చేయాలని, వీళ్ళు పెద్దవాళ్ళని చూసి మా జనరేషన్, మా తర్వాత జనరేషన్ కూడా ఇదే కంటిన్యూ చేయాలని, ఈ ఏర్పాట్లన్నీ చూసుకునేటట్టుగా మేము వీళ్ళ నుంచి నేర్చుకోవాలని కోరుకుంటున్నాం. అంటే మీరు యుఎస్ నుంచి వచ్చారని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు, గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా కలుసుకోవట్లేదు, గొడవలు పెట్టుకుంటున్నారు. కానీ మీరు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి కుటుంబం కోసం ఈ అనుబంధాలని వీటిలన్నింటినీ నెమరు వేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉండి గొడవలు పెట్టుకొని కలుసుకోలేకపోయినా వాళ్ళ గురించి ఏం చెప్తారు? గొడవలు అంటే అండి, ఇప్పుడు మా జనరేషనే ఉంది. మా పిల్లలు ఉన్నారు ఇంట్లో, పిల్లలు రిమోట్ కోసం కొట్టుకుంటారు, బొమ్మల కోసం కొట్టుకుంటారు. ఈ గొడవలు కూడా చిన్నపిల్లల గొడవలు లాంటివి. కాసేపు కొట్టుకున్నా మళ్ళీ మర్చిపోతారు. కొన్ని రోజులకి మళ్ళీ మాట్లాడుకోవాలి. అందరూ హ్యాపీగా ఉండాలి. ఏం చెప్తారు దీని గురించి? ఇలా 7 సంవత్సరాలుగా కలుస్తున్నామండి. నేను 4వ తరం. మా అమ్మగారి ఇంటికి పెద్ద మనవరాలు. మా అమ్మమ్మ గారి కుటుంబం 7 అక్కా చెల్లెలు. అంటే ఇదేంటంటే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబం అనేది లేదు. ఇప్పుడు ఈ కనీసం పండగకైనా మీరు అన్నట్లు ఇందాక ఎక్కడెక్కడో పొలాల కోసం, ఆస్తుల కోసం గొడవలు పెట్టుకుని కన్న తల్లిదండ్రులు కూడా చూడట్లేదు కదా. దానికి మేమేం చెప్తున్నాం అంటే, కన్న తల్లిదండ్రులు కాదు, మన తాతలు, ముత్తాతలు, అమ్మమ్మలు మా తరంలో తెలిసేది ఇప్పుడు మా పిల్లలకి తెలియట్లే. ఇలా మేము గెట్ టుగెదర్ అవడం వల్ల ఏంటంటే మా పిల్లలకి, మా మనవాళ్ళకి, మనవరాళ్ళకి కూడా అమ్మమ్మలు, తాతయ్యలు వీళ్ళు ఇలా అవుతారు, వీళ్ళు ఇలా అవుతారు అని వాళ్ళకి చెప్పడం వల్ల అంటే కుటుంబ వ్యవస్థ అనేది బాగుపడుతుంది. మన భారతదేశంలో ముఖ్యంగా కుటుంబ వ్యవస్థను చూసే అన్ని దేశాలు కూడా గర్విస్తున్నాయి మన భారతదేశాన్ని. కాబట్టి ఇలాంటివి మనమే కాదు, ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఇలా వేడుక జరుపుకుంటే బాగుంటుంది. మమ్మల్ని చూసి ఇంకా అందరూ జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు కుటుంబ వ్యవస్థ అంతా విచ్ఛిన్నం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇంతమంది కుటుంబ సభ్యులు ఒకసారి కలుసుకోవటం, దీని ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ చాలా ఆదర్శవంతమైనటువంటి సమ్మేళనం. మీరు అడిగిన దానికి
నిజంగా కూడా ఎప్పుడో చనిపోయిన వాళ్ళు ఇంత 3-4 తరాలు కలిసి ఇట్లా సమ్మేళనం చేయటం అనేది నిజంగా ఇందాక అమ్మాయి చెప్పినట్టు ఆదర్శమైన జిల్లాలోనే ఎంత అప్రిషియబుల్ అంటే ఇది మనవాళ్ళు మనవరాళ్ళు ముని మనవరాళ్ళు వీళ్ళందరూ కూడా మరి ఒక వేదిక మీదకి వచ్చి ఇవాళ ఏముంది అమెరికా నుంచి కూడా అమ్మాయి వచ్చిందన్నారు. ఇది చాలా జిల్లాకి కానీ రాష్ట్రానికి కానీ ఆదర్శం. ఇది తల్లిదండ్రులకి అన్నం పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది ఇవాళ చదువుకున్నాడు కానీ ఇది కానీ అలాంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. కానీ చనిపోయిన వాళ్ళ ఆత్మశాంతి కోసం అందరూ కలిసి మంచి సౌహృదయంతో కలిసి సమిష్టిగా అందరం ఒక చోట కూర్చొని భోజనం చేసి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి అందరు పిల్లలు బాగుండాలి, అందరూ కుటుంబాలు మంచిగా అన్యోన్యంగా బంధు మిత్రులు అందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో దీన్ని 7 సంవత్సరాల క్రితం మొదలు పెట్టారు. వాళ్ళందరికీ ఆ కుటుంబ సభ్యులు నేను కూడా వాళ్ళలో మా మేనత్త మేనమామ గారి ఇళ్ళు బాపమ్మ కొనసాగించాలని ప్రతి కుటుంబంలో కూడా ప్రతి కులంలో ప్రతి వర్గంలో కూడా ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశయాలని వాళ్ళ యొక్క ఆదర్శాలని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఇది కంటిన్యూ చేయాలని చెప్పేసి ఈ స్ఫూర్తిని ప్రతి కుటుంబానికి ఇవ్వాలని చెప్పేసి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 5th క్లాస్. ఎట్లా ఉంది అందరిని కలుసుకోవటం? నాకు హ్యాపీగా ఉంది. బాపమ్మ ఫ్యామిలీలో జాయిన్ అయ్యాను, అందుకే నాకు సంతోషంగా ఉంది. అందరం కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇట్లాంటివి మళ్ళీ మళ్ళీ జరగాలని నాకు ఆశగా ఉంది. ఇక్కడ వచ్చినాక అన్ని రిలేషన్స్ అన్ని తెలుసుకున్నా చాలా హ్యాపీగా ఉంది నాకు. మేము మా అమ్మమ్మ గారు ఊరు ఇది, అమ్మమ్మ వాళ్ళది, మా అమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. మేమందరం ఇక్కడ దాదాపు 4 తరాల నుంచి కలిసే ఉన్నాం. సరే ఆ కష్ట సుఖాలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది మొత్తం మేము చూసుకున్నాం కాబట్టి మా తరం మళ్ళీ మా పిల్లలకు కూడా ఇలాంటివి వస్తే ఎలా హ్యాండిల్ చేయగలాలి అనే విషయాన్ని మేము నేర్పించడానికి కోసం ప్రతి సంవత్సరం భోగి రోజు మేము ఈ ఆత్మీయ కలయిక అన్నది పెట్టుకున్నాం. ఇప్పుడు 4-5 సంవత్సరాలు జరుగుతుంది. మధ్యలో ఏదో 2 సార్లు జరగకపోవడం అనివార్య కాలంలో జరగలేదు. మళ్ళీ దాన్ని కొనసాగించుకోవాలి, మా పిల్లలకి చెప్పాలి. మా పిల్లలు కూడా ఎప్పుడు అని అడుగుతున్నారు. ఈసారి కంపల్సరీ ఉంటుందని. ఉన్నంతలో చాలా మంది వేరే ఊరికి వెళ్ళినా ఉన్నంత వాళ్ళు అందరు వచ్చి ఇక్కడ సంతోషంగా హ్యాపీగా ఉన్నాం. మాకేందంటే మేము అందరం కలిసి ఉమ్మడిగా పెరిగామండి. సరే ఇళ్ళు వేరైనా కూడా ఉమ్మడిగా పెరిగాం. మా ఇంట్లో మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో తిన్నా, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తిన్నా, మా అందరం కలిసే తిన్నాం. ఏ ప్రోగ్రామ్ పార్టిసిపేట్ చేసినా కూడా కలిసే భాగం. సో ఆ కలయిక అన్నది ఇప్పుడు పిల్లలకి జనరేషన్ తెలియదు కాబట్టి మేము ఉన్నది ఏంటి, మేము అంటే తెలియకపోవడానికి కూడా వాళ్ళది చదువుల విషయంలో దూరంగా ఉండడం వల్ల వాళ్ళకి తెలియదు కాబట్టి కనీసం 1 ఇయర్లీ వన్స్ అన్నా ఇలా ఉంటారు మన ఫ్యామిలీలో, ఎవరెవరికి ఏ రిలేషన్ అవుతారు, ఎలా ఉంటారు అన్నది చెప్పడం కోసం మేము ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఇలా జరగాలని మరి ప్రతి సంవత్సరం కోరుకుంటున్నాం కూడా. అందరూ కూడా ఇట్లా కలుసుకుంటున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఇక్కడ 7 తరాలకు సంబంధించిన వాళ్ళందరం కూడా కలుసుకుంటాము. ప్రస్తుతం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నటువంటి నేపథ్యంలో అందరం ఇట్లా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. తమ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళందరూ కూడా ఇట్లా సంతోషంగా గడపాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ పాషాతో రామకృష్ణ, మహా న్యూస్, ఖమ్మం.